నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కొన్ని గ్యారెంటీలతో అమలులోకి వచ్చింది. అధికారంలోకి వచ్చింది. అందులో ముఖ్యమైనది ఉచిత బస్సు. ఉచిత బస్సు పథకం, మహాలక్ష్మి పథకం. సో దీనివల్ల కూడా ఒక రకంగా మహిళలు సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క పథకం మహిళలకు, ప్రజలకు సద్వినియోగపడుతుందని కూడా ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంది. నిజంగా ఉచిత బస్సు ప్రయాణం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు మహిళలకే గాని, ఇటు పురుషులకే గాని చాలా ఒక 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 రకంగా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే గతంలో ఏం జరిగేది? ఈ యొక్క బస్సు సర్వీసులు అనేది ఎందుకంటే టికెట్ ఛార్జ్ కదా! కాబట్టి ఒక 4, 5 బస్సు సర్వీసులు నడిచేది. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది? కొన్ని చోట్ల కాదు. చాలా మటుకు అన్ని చోట్ల 4 సర్వీసులను తీసేసి అంటే 3 సర్వీసులను పక్కన పెట్టి కేవలం ఒకటే సర్వీస్‌ను నడిపిస్తున్నటువంటి దృశ్యాలైతే మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క ఒకటే సర్వీస్‌ను నడిపించడం వల్ల సీట్లు లేక ఇటు మగవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇటు ఆడవాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీలను గౌరవించాలి. స్త్రీలకు కేటాయించినటువంటి సీట్లలో స్త్రీలనే కూర్చొనిద్దామనేటువంటి ఒక టైటిల్ అనేది, ఒక సూక్తులనేది ఇప్పుడు ఉన్న తరుణంలో లేవు. సరే మహిళలను గౌరవించాలి. వారికి అన్ని రకాలుగా గౌరవం ఇవ్వాలనేది మనందరికీ తెలిసిందే. అది మన తెలుగు సంప్రదాయం కూడా. కానీ ఉచిత బస్సు పథకం వచ్చినప్పటి నుంచి కూడా నిజంగా మహిళలంతా కూడా తమ గౌరవాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఒక రకంగా ఇట్లు మీరు టికెట్ తీసుకుంటలేదని ఒక్కొక్కరు అనడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకొక రకంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎవరో కల్పితంగా చెప్పేది కాదు ఇది. కొంతమంది మాతోటి బాధను వెళ్ళబోసుకున్నారు. నిజంగా వాళ్ళు ఏడుపెత్తకుంది. వాళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏడ్చడం వాళ్ళే. వాళ్ళ కన్నీళ్ళు తిరిగాయి. ఏమంటున్నారంటే నిజంగా అన్న ఉచిత బస్సు పథకం అనేది ఓకే మంచిదే. కానీ కొంతమంది ఆకతాయిలకు ఇది అడ్డాగా మారుతుందన్నా అని చెప్పుకుంటున్నారు. ఏమైందమ్మా అంటే మేము పోతున్నాం బస్సులో, ఓకే ప్రయాణం మంచిగా జరుగుతుంది. కానీ మంది రష్ అంతా కూడా 80 మందికి ఎక్కించుకోవాల్సినటువంటి బస్సులో 120 మంది అట్లా మామూలుగా ఎక్కించుకోవడం వల్ల ఇటు బస్సు అంతా టైట్‌గా అవుతుంది. కొంతమంది ఆకతాయిలు ఇందులో ఎక్కడం వల్ల అటు మహిళలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మహిళలను ఈ ఆకతాయిలు ఏం చేస్తున్నారు? కొంచెం తాకరాని చోట తాకుతూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మళ్ళా మామూలుగా నడిచేటప్పుడు వాళ్ళను ఇక నిజంగా నానా రకాలుగా వాళ్ళు ఇబ్బందులు చేస్తున్నారని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 4, 5 మహిళలు ఈ యొక్క బాధను వెలిబుచ్చుకున్నారు. ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇప్పటికి కూడా దిగమింగుకుంటున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఆకతాయిలకు అడ్డగా మారుతుంది కానీ ఇటు మహిళలంతా కూడా నిజంగా సాటిస్ఫాక్షన్‌గా, సంతృప్తిగా ప్రయాణం చేయలేకపోతున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళలు ఇదంతా కొంతమంది స్ట్రగుల్ అవ్వడం వల్ల ఇటు మన ప్రైవేట్ వెహికల్స్‌లో ప్రయాణం చేస్తున్నారు. నిజంగా ఈ ఉచిత బస్సు ఏంది? కథ ఏంది? ఈ మన నిలబడుడు ఏంది? వీళ్ళ వికృత చేష్టలకు మేము పాల్పడడం ఏంది? ఇట్లా జరగడం ఏందని కూడా వాళ్ళకు కూడా కొంచెం ఉంటది కదా! మానవతా దృక్పథం నిజంగా వాళ్ళు తెలుసు. అలాంటి వాళ్ళని ఆకతాయిలు ఇలా చిల్లరేసి ఏడిపించడం లెక్క మామూలుగా తాగరంతా కూడా తాకరాని చోట తాకడం లాంటివి ఇలా చేస్తున్నారు. సో దానివల్ల ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటిది? ఈ బస్సు సర్వీసులు ఏవైతున్నాయో వాటిని తగ్గించాలి. ఒక పథకం ఇస్తున్నావు, ఇంకో పథకాన్ని ఇట్లా జరగబోస్తున్నావు. ఒక చేత ఇచ్చి రెండో చేత తీసుకున్నట్లున్నది పరిస్థితి. సరే పథకం మంచిగానే ఉన్నది. కానీ దీనివల్ల చాలామంది మహిళలు చాలా మటుకు అన్ని చోట్ల ఉన్నది ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కావున కొంతమంది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా మీరు కూడా రండి. మీ కుటుంబ సభ్యులు మహిళలను కూడా ఒక్కరోజు బస్సు ప్రయాణం చేపించండి. చేపిస్తే వాళ్ళు ఏం బాధను అనుభవించారో మీరు తెలుసుకొని ఈ మహిళలకు ఇంకా ఈ బస్సు సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. దీనిపైన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని మంచిగా పటిష్టంగా అమలు చేయండి. సో బెటర్‌గానే ఉంది. దీన్ని ఇంకా కూడా మహిళలకు అందుబాటులోకి తెచ్చు వాళ్ళకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ చేయండి. సర్వీసులను కూడా ఎప్పుడైతే అప్పట్లాగానే పెంచి బస్సు సర్వీసులను పెంచి మంచి పేరు తెచ్చుకోండి అని కూడా మేమైతే కోరుచున్నాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్. మరింత మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి.